అని మనం రియలైజ్ కావాలి. సో ఎలాగైతే ఆ బేబీ లయన్ కి ఆ తల్లి సింహం వచ్చి చెప్పినప్పుడు ఎలాగైతే రియలైజ్ అవుతుందో మనము కూడా మనం ఆ వేరే కామక్రోధ లోభ మదమాత్సల్యాల నుంచి దూరం వెళ్ళిపోయాక మనకి అది రియలైజ్ అవుతుంది అనమాట. సో స్వామి వివేకానంద గారు కూడా ఈ స్టోరీని ఎన్నో ప్రసంగాలలో కూడా చెప్పడం జరిగింది. సో ఏ దృష్టికోణంలో చెప్పారు అని అంటే ఈ దృష్టికోణంతోనే చెప్పారు. ఏంటంటే మనం కూడా బ్రహ్మంనే అని చెప్పేసి మనం రియలైజ్ కావాలి. అది ఎక్కడో లేదు, ఆ బ్రహ్మతత్వం అనేది మన లోపలే ఉంది, ఆ ఉనికిని మనమే గుర్తించాలి అని చెప్పేసి ఆ దృష్టికోణంతోని స్వామి వివేకానంద గారు చెప్పారనమాట. సో ఈ నవరాత్రులలో కూడా మనకి అదే నేర్పిస్తారు. ఏంటంటే మనము ఈ కామక్రోధ లోభ మదమాత్సల్యాల నుంచి ఎలా బయటపడి ఆ బ్రహ్మతత్వాన్ని ఆ దైవంలోకి ఎలా చేరుకోవాలి అని చెప్పేసి మనకి నేర్పిస్తారనమాట ఈ నవరాత్రులలో. అయితే ఇవాళ దసరా రోజు మనము మన లోపల ఉన్న ఈ చెడు క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం ఆ విజయాన్ని సాధిస్తాం. సో ఆ విజయాన్ని సాధించి మనం ఇలా విజయదశమిని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందరూ కూడా మీ లోపల మన లోపల ఉన్న అన్ని ఇలాంటి చెడు క్యారెక్టరిస్టిక్స్ ని మెల్లమెల్లిగా తగ్గిస్తూ మనం కూడా బ్రహ్మతత్వాన్ని అని గుర్తు చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ధన్యవాదాలు. మళ్ళొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.